ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ నాగ్పూర్ ఎకనామిక్ కారిడార్ లో విజయవాడ ఖమ్మం సెక్షన్ లో ప్యాకేజ్ 1 వర్క్ స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో ఆ ప్యాకేజ్ 1 వర్క్ ని చూస్తూ మనమైతే డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. మరి బ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తే ఈ బ్లాగ్ లో మనం చూడబోతున్నాం అంటే మన నాగ్పూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఈ ఎక్స్ప్రెస్ హైవే ఖమ్మం దగ్గర వర్కే జరుగుతుంది. ఈ వర్క్ డీటెయిల్స్ ని మనం వీడియో చూడబోతున్నాం. అలానే మనకి ఎగ్జాక్ట్ గా ఎక్కడ వర్క్ అవుతుందంటే మధ్యలో క్రాస్ రోడ్స్ ఉంది కదా, అక్కడ వర్కే జరుగుతుంది. ఆ వర్క్ ని మనం చూస్తాం. ఇది ప్యాకేజ్ 1 లోకి వస్తుంది. ఎగ్జాక్ట్ ఎక్కడంటే మన వి వెంకటాపాలెం ఉంది కదా, వి వెంకటాపాలెం నుంచి బ్రాహ్మణపల్లి వరకు ఉంటుంది. అక్కడ జరుగుతున్న వర్క్ ని మీకు ఈ వీడియో చూపించబోతున్నాను. అండ్ ఫస్ట్ అయితే మ్యాప్ వ్యూలో చూద్దాం ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడ చూస్తున్నాం వర్క్ అనేది. సో మ్యాప్ వ్యూలో చూసిన తర్వాత విజువల్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ లోకి వెళ్ళినట్లయితే ఇదే మన నాగ్పూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే. ఈ నాగ్పూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో మీకు క్లియర్ డీటెయిల్స్ తో ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కంప్లీట్ గా ఈ హైవేలో ఎలాంటి ప్యాకేజెస్ వస్తున్నాయి, ఎన్ని సెక్షన్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీకు ఈ హైవేలో వర్క్ స్టార్ట్ అయింది ఖమ్మం దగ్గర. ఆ వర్క్నే చూపించబోతున్నాను. ఎక్కడ చూపిస్తున్నానో ఇప్పుడు నేను మీకు మ్యాప్ లో చూపించబోతున్నా. సో ఖమ్మం దగ్గరలో, ఖమ్మం జిల్లాలోని వైరా దగ్గర అండ్ అలాగే బానుకల్ దగ్గర వర్కే జరుగుతుంది. నేషనల్ హైవే 163G దగ్గర. సో చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది ఇక్కడైతే. సో ఇక్కడ పాలడుగుల తర్వాత మన చిన్న బీరువలే ఉంది. ఈ రెండు ఏరియాస్ మధ్య వర్కే జరుగుతుంది. ఈ వర్క్ని నేను చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ చూసుకో జంక్షన్ అయితే ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం బోనకల్ వెళ్తాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఈ జంక్షన్ దగ్గర మనం టువర్డ్స్ మధుర వెళ్తాం. సో ఈ రెండు హైవేల మీద కంటే ఒక హైవే మీదకి వెళ్తుంది. అండ్ ఈ రెండు రోడ్లను కనెక్ట్ చేస్తూ ఈ హైవే అయితే వెళ్తుంది. సో చూస్తున్నారు కదా, మీకు మొత్తం రెడ్ కలర్ లైన్ కనబడుతుంది కదా, ఇక్కడ వర్కే జరుగుతుంది. ఈ వర్క్ని చూపించబోతున్నాను. అండ్ అలాగే ఈ హైవే గురించి అండ్ ఖమ్మం విజయవాడ సెక్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. ఆ వీడియోలో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ హైవే గురించి. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూ అయితే. ఇప్పుడు మనమైతే స్కైవేలోకి వెళ్ళి అక్కడ వర్క్ అయితే చూద్దాం. అక్కడ చాలా బాగా వర్కే జరుగుతుంది. అక్కడ ఏం వర్క్ జరుగుతుందో తెలుసుకుంటూ మనమైతే అక్కడ విజువల్స్ చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనకు ముందు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన వైరా బోనకల్ క్రాస్ రోడ్, అలానే వైరా మధిర రోడ్డు. ఇక్కడే ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది. ఈ ఇంటర్చేంజ్ గురించి మనం తెలుసుకునే ముందు ఈ హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ హైవే గురించి ఎగ్జాక్ట్గా మన విజయవాడ నుంచి నాగ్పూర్ వరకు ఎలాంటి హైవే రాబోతుంది, అలానే ఈ హైవేలో ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అనేది క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఈ పక్కన, ఇదే ఆ వీడియో. సో చూస్తే మీకు ఈ హైవే గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. నేను ఈ వీడియోలో మీకు ఈ ప్యాకేజ్ గురించి అలానే మన విజయవాడ ఖమ్మం మధ్య వేస్తున్న హైవే గురించి మాత్రమే చెప్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన వైరా దగ్గర జరుగుతున్న విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్స్. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన వైరా నుంచి మనం బోనకల్ వెళ్తాం కదా, మధ్యలో క్రాస్ రోడ్స్ అండ్ జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి మనం చూస్తున్నాం. అది చిన్నబీరవల జంక్షన్ అంటారు. సో మనమైతే టువర్డ్స్ వి వెంకటపాలెం వైపు వెళ్తున్నాం. ప్యాకేజ్ 1 వచ్చేసి మన ఖమ్మంలోని వి వెంకటపాలెం నుంచి మన బ్రాహ్మణపల్లి వరకు ఉంటుంది. మీకు నేను చూపించేది మన బ్రాహ్మణపల్లి నుంచి టువర్డ్స్ వి వెంకటపాలెం. కొంచెం ముందు వెళ్ళాక మనం మళ్ళీ వెనక్కి వద్దాం. వెనక్కి వచ్చేటప్పుడు ఈ హైవే వర్క్స్ని ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఈ ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవేలోని ఎగ్జాక్ట్గా 3 ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఈ 3 ప్యాకేజెస్లో మొదటి ప్యాకేజ్ వి వెంకటపాలెం నుంచి మన బ్రాహ్మణపల్లి వరకు ఉంటుంది. బ్రాహ్మణపల్లి నుంచి రెమిడిచర్ల వరకు ప్యాకేజ్ 2 ఉంటుంది. రెమిడిచర్ల నుంచి జక్కంపొడి విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది కదా, అక్కడ వరకు ప్యాకేజ్ 3 ఉంటుంది. ఇందులో ప్యాకేజ్ 1ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే చంద్ర అండ్ ఆర్ అగర్వాల్ ఇన్ఫోకాన్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్యాకేజ్ 2 అండ్ ప్యాకేజ్ 3ని మెయిల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మెయిల్ అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళేదో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇందులో మొత్తం మన ఖమ్మం విజయవాడ హైవేలోని ప్యాకేజ్ 1 అయితే వర్క్ స్టార్ట్ అయింది. రిమైనింగ్ ప్యాకేజెస్ కూడా తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ప్యాకేజ్ 1 ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మే 2024లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంతవరకే జరిగింది. మీరు చూస్తున్నారు కదా, మనం చూస్తున్నట్లయితే మనకి ముందు బౌండరీ కనబడుతుంది. అండ్ మొత్తం మనకి అక్కడ ఒక రోడ్ స్ట్రక్చర్ అయితే కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో మనకి పంట పొలాలు కనిపిస్తూ అండ్ మధ్యలో మనకైతే రోడ్ ఉంది. ఆ రోడ్ కి బౌండరీస్ కూడా మనకి క్లియర్ గా కనబడుతున్నాయి.
సో ఈ మధ్యలోని మనకి రోడ్ అయితే రాబోతుంది. ఇది మొత్తం విజయవాడ, ఖమ్మం, వరంగల్, మంచిర్యాల్, చంద్రపూర్, నాగ్పూర్ మొత్తం మనకి 310 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 310 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మనకి ఒక 5 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది. ఇంతకుముందు మనం విజయవాడ నుంచి నాగ్పూర్ వెళ్ళాలంటే దాదాపుగా 720 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ హైవే కంప్లీట్ అయితే ఓన్లీ మనం చూస్తున్నాం కదా 310 కిలోమీటర్లోనే ట్రావెల్ చేసేయచ్చు. విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వేలో మన విజయవాడ ఖమ్మం హైవే వచ్చేసి 90 కిలోమీటర్లు ఉంటుంది. అదే ప్రస్తుతం మనం విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళాలన్నా, ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళాలన్నా ఎలా వెళ్తున్నామంటే, మనం ఎగ్జాక్ట్గా హైవేలో వెళ్ళాలనుకుంటే ఖమ్మం నుంచి కోదాడ నుంచి నేషనల్ హైవే 65లో మనమైతే డైరెక్ట్గా విజయవాడ వెళ్తున్నాం. ఇలా వెళ్తే మనకి 120 నుంచి 130 కిలోమీటర్స్ అయితే వస్తుంది. వన్స్ ఈ హైవే కంప్లీట్ అయితే 90 కిలోమీటర్స్లో అంటే 1 అవర్ 30 మినిట్స్లో మనం ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు. అండ్ అలానే అమరావతికి కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఎలా అంటే మనం చూస్తున్నాం కదా, మన అమరావతికి వెళ్ళాలంటే విజయవాడ వెస్ట్ బైపాస్ చాలా యూజ్ అవుతుంది. సో ఈ హైవే కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం అమరావతి కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఫైనల్గా మనం అయితే వచ్చాం. ఎక్కడ స్టార్ట్ అయ్యాము అక్కడికి. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ముందు ఒక రోడ్డు కనిపిస్తుంది. అదే మన వైరా తర్వాత బోనకల రోడ్డు. ఇక్కడైతే ఒక సర్కిల్ ఇంటర్చేంజ్ రాబోతుంది. ఈ సర్కిల్ ఇంటర్చేంజ్ నుంచి మనం ఈ హైవేలో ఎంటర్ అవడానికి, ఎగ్జిట్ అవడానికి ఉంటుంది. ఇది యాక్సిస్ కంట్రోల్ హైవే కాబట్టి ఈ హైవేలోకి మనం ఇంటర్చేంజెస్ ద్వారానే ఎంటర్ అవ్వగలం. టోటల్గా మనకి మన ఖమ్మం నుంచి విజయవాడలోపు 9 ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి. ఈ 9 ఇంటర్చేంజెస్ నుంచి మనం ఈ హైవేలోకి ఎంటర్ అవ్వగలుగుతాం అండ్ ఎగ్జిట్ అవ్వగలుగుతాం. అండ్ ఆ ముందు మీకు చెప్పా కదా, అక్కడ క్రాస్ రోడ్ ఉంటుందని చెప్పేసి, అండ్ ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే టువర్డ్స్ మన మధుర రోడ్డుకి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే బోనకల్కి వెళ్తాం. ఇది వచ్చేసి చిన్న బైరవల్ దగ్గర. అండ్ ఇక్కడైతే ఎలాంటి ఇంటర్చేంజ్ రావట్లేదు. ఈ రైట్ సైడ్లో కన్స్ట్రక్షన్ కంపెనీ వల్ల క్యాంప్ ఆఫీస్ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి మనం అయితే టువర్డ్స్ బ్రాహ్మణపల్లి వైపు వెళ్తున్నాం. సో కింద మనకు రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదే టువర్డ్స్ మధుర వెళ్ళే రోడ్డు. అలానే ఈ రోడ్డే బ్రాహ్మణపల్లి కూడా కనెక్ట్ అవుతుంది. మీరు ముందు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి చాలా దగ్గరలో కల్వర్ట్స్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత కొన్ని చోట్ల రోడ్ వర్క్ కూడా జరుగుతుంది కనిపిస్తుంది. కాస్త మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడైతే ఫ్లైఓవర్స్తో ఫిల్ చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ మధ్యలో మనకి ఎక్కడైతే కొన్ని రోడ్స్ వస్తాయో అండ్ లోకల్ విలేజ్ కనెక్ట్ చేసే రోడ్స్ వస్తాయో వాటికి అండర్ పాస్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలానే కొన్ని చోట్ల మధ్యలోని పంట పొలాలకు వాటర్ వెళ్ళడానికి చిన్న చిన్న కలవట్లు, అలానే అక్కడ లోకల్ యానిమల్స్ తిరగడానికి, అంటే యానిమల్స్ ఉంటాయి కదా, కౌస్ కానీ తర్వాత స్ట్రీట్ డాగ్స్ కానీ ఇవన్నీ తిరగడానికి యానిమల్ అండర్ పాసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఈ హైవేలో మనం చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు అండ్ కంఫర్ట్గా వెళ్ళొచ్చు. ఈ హైవే వచ్చేసి 4 లేన్ ఉంటుంది, 6 లేన్ అయితే కాదు. 6 లేన్ వేసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉందును. 6 లేన్ అయితే కాదు, ఓన్లీ 4 లేన్ ఉంటుంది. బట్ మనం చూద్దాం హైవే కంప్లీట్ ఎలా ఉంటుంది అనేది. యాక్సెస్ కంట్రోల్ కాబట్టి 4 లేన్ అయినా మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. మనం చూస్తున్నాం కదా, మన రాజమండ్రి నుంచి నల్లజల్ల రోడ్ ఎలా ఉంటుందో ఆ రోడ్లో మనం ఎలా వెళ్తున్నాం, హ్యాపీగా వెళ్తున్నాం కదా. కానీ హైవే బాగుందని చెప్పేసి ఓవర్ స్పీడ్లో మనం వెళ్ళకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడతో మనకి వర్క్ అయితే కొంచెం కంప్లీట్ కనిపిస్తుంది. ఆ పక్కన కనిపిస్తుంది కదా, అదే బ్రాహ్మణపల్లి. సో అలా మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఇంకా హైవే వర్క్ కనబడుతుంది. నేనైతే మీకు ఈ ప్లేస్లోనే వర్క్ అయితే చూపించాను, కంప్లీట్గా చూపిద్దాం అనుకున్నా. ఈ ప్లేస్లోనే ఎక్కువ వర్క్ జరిగిందని చెప్పి ఈ ప్లేస్లో వర్క్ చూపిస్తున్నాను. టోటల్గా 30 కిలోమీటర్ స్ట్రెచ్లోని ఈ ప్లేస్లో చాలా బాగా వర్క్ జరిగింది. అండ్ తొందరలో నాకు కనుక కుదిరితే అండ్ ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే, మినిమం ఒక 1 lakh వ్యూస్ వస్తే, అప్పుడు నేను రిమైనింగ్ ప్యాకేజ్లో వర్క్ జరుగుతుందో చూపిస్తాను. అలానే తర్వాత మనకి ఈ హైవేలో, అంటే ఈ హైవేలోని మనకి కంప్లీట్గా వరంగల్ సైడ్ కూడా వర్క్ అవుతుందని విన్నాను, అది కూడా చూపిస్తాను. అండ్ మరి మీ చేతుల్లోనే ఉంది, 1 lakh వ్యూస్ ఇప్పించండి, ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో చాలా కష్టంతో కూడుకుంటుంది. ప్రతి వీడియో నేను ఒక్కనే చేస్తున్నాను అండ్ నేను ఒక్కనే తీస్తున్నాను, నేను ఒక్కనే ఎడిట్ చేస్తున్నాను అండ్ చాలా కష్టపడుతున్నాను. బట్ నేను తీసే వీడియోస్కి వచ్చే రీచ్ అయితే ఒక 3000, 4000, 5000, 10,000 అంతకు మించి పైకి కొన్ని వీడియోలు వెళ్తున్నాయి. సో అందువల్ల నేను ఏ వీడియో చేయాలన్నా చాలాసార్లు ఆలోచించుకొని తీస్తున్నాను. సో అందువల్ల నా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో మంచి రీచ్ వచ్చిందంటే మనకి ఇంకా ఎక్కువ వీడియో చేయాలనే ఆలోచన వస్తుంది. సో మరి మీ చేతిలోనే ఉంది, నేను ఇంకా మిగిలిన వీడియోస్ని అండ్ మిగిలిన
ప్యాకేజెస్ అన్నింటినీ కవర్ చేయలేదు అనేది. సో షేర్ చేయండి, లైక్ చేయండి, ఇది మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బేస్ పెరిగినా కూడా మనకి ఆటోమేటిక్గా ఎక్కువ మందికి సజెషన్స్ వెళ్తాయి. సో దాని ద్వారా కూడా మనకి వ్యూస్ అయితే వస్తాయి. సో ఇది అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి షేర్ చేయడం తప్పలేదు అనుకుంటున్నా. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనం చూస్తున్నాం కదా, ఇదే మన విజయవాడ నాగపూర్ ఎక్స్ప్రెస్ హైవే. విజయవాడ నాగపూర్ ఎక్స్ప్రెస్ హైవేలోనే ఏంటంటే మన ఖమ్మం విజయవాడ సెక్షన్. ఇలానే ఈ హైవేలో చాలా సెక్షన్లు ఉన్నాయి. సో ప్రతి సెక్షన్ గురించి అలానే ప్రతి ప్యాకేజ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ప్రీవియస్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో అలానే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి కూడా చాలా వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తారనుకుంటున్నా. సో ఫైనలీ మనమైతే ఇంటర్చేంజ్ దగ్గరకు వస్తాం. సో ఈ ఇంటర్చేంజ్ వచ్చే వెహికల్స్ ని అలానే బోనకొండ వచ్చే వెహికల్స్ ని టువర్డ్స్ ఖమ్మం లేదా టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళడానికి కనెక్ట్ చేస్తుంది. సో ఈ ప్లేస్లోనే సర్కిల్ ఇంటర్చేంజ్ రాబోతుంది. సో మరి చూసారుగా, మనమైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. మీకైతే నేను మన ఖమ్మం విజయవాడ హైవే గురించి అలాగే విజయవాడ నాగపూర్ హైవే గురించి ఒక ఇన్ఫో ఇచ్చా అనుకుంటున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను మన విజయవాడ నాగపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఖమ్మంలో జరుగుతున్న వర్క్ ని చూపించాను. ఇది ప్యాకేజ్ జోన్లోకి వస్తుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన బ్రాహ్మణపల్లి నుంచి వెంకటాపురం వరకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇచ్చాను. అలానే ఇక్కడ వర్క్ జరుగుతుంది చూపించాను. మనం చూసుకోవచ్చు, మనకి కంప్లీట్గా ఇక్కడ బౌండరీస్ అయితే వేశారు అండ్ మధ్యలో రోడ్ వర్క్ జరుగుతుంది. కొన్ని చోట్ల ఫ్లైఓవర్స్ ఫిల్ చేస్తూ ఉన్నారు అండ్ కంప్లీట్గా మీకు మొత్తం చూపించాను. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.